ఇప్పుడేమంటారు? నిజమేంటో తెలుసుకోకుండా ఊరికి నమ్మి నిందలు వేయటం కాదు. అసలు విషయం ఇప్పుడు తెలిసింది కదా, ఇప్పుడేం చేస్తారో చెయ్యండి. అర్థమైందిగా, తప్పులు మేము ఎప్పుడు చెయ్యం. చేసే వాళ్ళొకరున్నారని తెలిసి ముందు వాళ్ళని అడకపోవడం మీరు చేసిన తప్పు. దొంగ దొరికాడుగా, ఇంకా మా వైపు చూడకండి. మేము నిజాయితీ పడలాం. ఎందుకు నాన్న ఇలా చేసావు? నిన్ను చేయమని ఎవరు అడిగారు? నా కూతురి పెళ్ళి ఆకూడదని. ఆకూడదని బంగారం అమ్మేసి గిల్ట్ నగలు పెడతారా? అమ్మో అమ్మో అమ్మో, ఇదా సంగతి? ఈ ఘనకార్యం ఈ తాగుబోతుదా? ఎంత పనిచేశాడు! చిచ్చి, కన్న కూతురి నిశ్చితార్థం అని కూడా లేకుండా ఇంత పని చేస్తారా? అయినా తప్పు నీది కాదు. నువ్విలాంటి వాడివని తెలిసి నిన్నింట్లో పెట్టుకున్నారే. ఇదిగో ఈవిడ అనాలి. మీకు ఆయన చేసే బాగుంటాయేమో, మాకు బాగోవు. ఇలాంటివి మా ఇంట వంట లేవు. అయినా మీతో మాటలు అనవసరం. ఇక మీ కుటుంబంతో బియ్యం అందడం మాకు ససే మీద ఇష్టం లేదు. ఎవరేమనుకున్నా మనకి సంబంధం వద్దు. ఇంకా వీళ్ళ మొహాలు చూడకూడదు. పదండి. వదిన గారు, వెళ్ళిపోకండి. అబ్బాబాబా, ఏంటమ్మని గోల? మమ్మల్ని వెళ్ళనివా? ఇక్కడే ఉంచి మీ ఆయనతో పాటు మమ్మల్ని కూడా అమ్మేస్తారా? తప్పుకో. ఆగండి. ఈవిడ చెప్తానే నేను వినలేదు, నువ్వు చెప్తా నేను వింటానా? తప్పకే. మిమ్మల్ని వెళ్ళొద్దని ఆపడానికి నేను రాలేదు. మీలాంటి వాళ్ళు మాకు అక్కర్లేదు, కానీ మీరు వెళ్తే వెళ్ళారు. ఆ డబ్బులు ఇక్కడ పెట్టి వెళ్ళండి. నీకే చెప్తుంది. ఇవ్వో. విఘ్నేష్, ఏంటో దౌర్జన్యం? విఘ్నేష్, ఏం చేస్తున్నావు? చేతులు వదలమంటున్నాడుగా, వదలు. అనయ్య, నువ్వుండవు, నీకేం తెలీదు. ఇంత జరిగాక నీకు మర్యాద ఇచ్చేదేంటి? ఇచ్చింది తీసేసుకుని బయటికి పంపించేద్దాం. వదలరా. నీకే చెప్పేది, వదులు. చెప్తే వినవేంటి? వదులు. ఇంత జరిగాక అమ్మా, నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు. మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,